నమస్తే. వెల్కమ్ టు సిటిజన్ పల్స్. భారతదేశమంతా కూడా ఒకటే వైపు చూస్తా ఉన్నది. తమిళనాడు రాజకీయాల వైపు దేశమంతా చూస్తా ఉన్నది. అందరూ కూడా వెస్ట్ బెంగాల్ రాజకీయాలను చూస్తారు. వెస్ట్ బెంగాల్ రాజకీయాల మీద ప్రభావం పడుతుంది. వెస్ట్ బెంగాల్ రాజకీయం ఏం జరగబోతా ఉంది? మే 4 రోజు మొత్తం వ్యూవర్‌షిప్ గాని వెస్ట్ బెంగాల్ వార్తాయన సంచలనం రేపబోతుంది అన్న కోణంలో అందరూ కూడా మాట్లాడారు. అందరూ కూడా మాట్లాడినటువంటి సందర్భంలో ఇక్కడ ఒక్కసారిగా తమిళనాడు వైపు చూసిర్రు. ఎందుకంటే తమిళనాడులో డీఎంకే, అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం ఏఐడీఎంకే ఈ ఇద్దరు కాకుండా దాంతో పాటు చిన్న చిన్న చితక పీఎంకే, వీసీకే ఈ పార్టీలు కాకుండా టీవీకే అనే ఒక పార్టీ వచ్చింది. ఆ టీవీకే పార్టీతో పొత్తు కోసం బీజేపీ, ఎన్డీఏ కూటమి, వైపు ఇండియా కూటమి ప్రయత్నాలు జరిపిర్రు, మంతనాలు చేసిర్రు. అయినా కూడా ఎక్కడా కూడా పొత్తుకు పోకుండా సింగిల్‌గా పోతున్నా అని చెప్తే తర్వాత సర్వేస్ ఎలక్షన్స్ వచ్చినాయి. పోస్ట్ పోల్ ఎగ్జిట్ పోల్స్‌లో పూర్తి స్థాయిలో ఇదంతా ఏమి కాదు. టీవీకే రాదు. డీఎంకేనే పట్టం కట్టబోతా ఉన్నది. డీఎంకే గెలవబోతుందని చెప్పి అన్ని సర్వేస్ అసలు చెప్తే మై యాక్సిస్ ఇండియా ఒక్కటే ఇక్కడ టీవీకే గెలవబోతుంది. ఎగ్జాక్ట్ మార్జిన్ 109 ఇస్తే 108 గెలిచారు. అంత ఎగ్జాక్ట్‌గా పర్సెంటేజ్‌తో సహా ఇచ్చారు. ఇదంతా బాగుంది. జెన్‌జీ అంతా ఒకవైపు విజయ్ వైపు చూసిరు. 60 సంవత్సరాల కాలం పాటు ఎలా ఉన్నది రాజకీయం, ఈ మనమన్నా మార్చాలి కదన్న తరంలో జెన్‌జీ భారతదేశంలో ఎంత క్రియాశీలక పాత్ర పోషిస్తుంది రాజకీయాలు అనేది ఇదే. తర్వాత విజయ్‌కి సంబంధించినటువంటి పార్టీలో అంతా సాదాసీరణంగా ఉండేటువంటి పరిస్థితులు, ఆటో డ్రైవర్లు కావచ్చు, కార్ డ్రైవర్ కొడుకు, తన సొంత కార్ డ్రైవర్ కొడుకు శర్వానంద్ కావచ్చు, తర్వాత మిగతా డాక్టర్లు కావచ్చు, ఇంటెలెక్చువల్స్ కావచ్చు, చాలా విద్యావేత్తలు కావచ్చు, చాలా మందిని సామాన్యులను తీసుకొచ్చి బిఎస్ బాబు కావచ్చు, స్టాలిన్ నడిచినటువంటి మాజీ ఎమ్మెల్యే కావచ్చు, ఆయన ఇప్పుడు ప్రజెంట్ మళ్ళీ ఎమ్మెల్యే, స్టాలిన్ మీద పార్టీలో టికెట్ కోసం పనిచేసినటువంటి స్టాలిన్ మీద గెలవడం అంటే సామాన్యులు, అతి సామాన్యులు గెలిచినట్టు. అయితే టీవీకే ముందు ఉన్నటువంటి అసలైనటువంటి సవాళ్ళేంటి? సవాళ్ళు మరీ ముఖ్యంగా 108 స్థానాలు వచ్చినాయి. ఇంకొక 10 స్థానాలు కావాలి. మరి పొత్తు ఎవరితో పోతారు? ఏఐడీఎంకేతో పోతే 150 ప్లస్ ఉంటారు కాబట్టి వాళ్ళు బలంగా ఉండే అవకాశాలు ఏమైనా ఉంటాయా? లేకపోతే చిన్న చితక పార్టీలు అయినటువంటి అక్కడ ఉన్నటువంటి సిపిఐ, సిపిఐఎం, వీసీకే, పీఎంకే, డిఎండికే, కెప్టెన్ విజయకాంత్‌కి సంబంధించినటువంటి పార్టీలు వీళ్ళందరూ కూడా ఏమైనా ప్రభావంతో ఇక్కడ 5, 6 పార్టీలు కలిసి ఏమన్నా అధికారం ఏర్పాటు చేస్తారని కొంత గందరగోళం అనే పరిస్థితి ఉంది. తిరుచూరు ఈస్ట్ నుంచా, పెరంబూరు నుంచా రాజీనామా చేసేది అనేది ఒక టాపిక్ నడుస్తూ ఉన్నది. ఇదంతా నడుస్తూ ఉన్నది. అంటే నడుస్తున్నటువంటి సమయంలో ఇక్కడ విజయ్ ముందు ఉన్నటువంటి సవాళ్ళు చూసుకుంటే ఈయన ఇచ్చినటువంటి మేనిఫెస్టో చాలా బాగా పబ్లిక్‌ని ఆకట్టుకున్నది అనుకోవచ్చు. దీనికి కపిల్ సాహు చాలా దోహదపడ్డాడని కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ మహిళలకు నెలకు 2,500 ఆర్థిక సాయం, వధువు పెళ్లి కానుకగా 8 గ్రాముల బంగారం, పట్టు చీర కాదు పట్టు చీరలు ఇస్తా అని చెప్పారు. నిరుద్యోగ గ్రాడ్యుయేట్లకు నెలకు 4,000 రూపాయలు, వృద్ధులు దివ్యాంగులకు నెలకు 3,000 రూపాయల పెన్షన్, ఏడాదికి 6 వంట గ్యాస్ సిలిండర్లు ఉచితం, ఇంట్లో ఉన్నటువంటి గృహాలకు 250 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్, 5 లక్షల కొత్త ప్రభుత్వ ఉద్యోగ కల్పన, ఉన్నత చదువుల కోసం 20 లక్షల వరకు రుణాలు, 5 లక్షల మందికి పెయిడ్ ఇంటర్న్షిప్ అవకాశాలు, స్కూల్ పిల్లల తల్లులకు ఏడాదికి 15,000 రూపాయలు, ఎకరా లోపు రైతులకు రుణమాఫీ, 5 ఎకరాల లోపు రుణమాఫీ, అంతకంటే ఎక్కువ ఉన్నటువంటి 50% రుణమాఫీ. అంటే ఇక సంక్షేమం మా వాగ్దానం, సమానత్వం మా ధ్యేయం అంటూ కూడా ఒక పెద్ద ఎత్తున టీవీకే ఒక ప్రభంజన సృష్టించింది తమిళనాడు. కానీ ఇక్కడ ఇన్ని హామీలు అయితాయా? ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 6 గ్యారంటీలు అనేది అంటే వాళ్ళు ఫిక్స్డ్ ఒక ఫిగర్ కొట్టిన తర్వాత కూడా పెద్ద ఎత్తున నెరవేర్చలేక అతలాకుతలం అవుతా ఉన్నటువంటి పరిస్థితి. ఎంతో రాజకీయ ఉద్దండులు ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి పార్టీలు, ఏ అధికార పార్టీలో ఉన్నా కానీ రాజకీయ ఉద్దండులు దానికి సంబంధించినటువంటి ప్రొఫెషన్స్ సంబంధించినటువంటి దాని మీద క్లియర్గా ఒక ఉన్నటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ టీవీకే విజయ్ కొత్తగానే, ఆయన ఎమ్మెల్యేలు కొత్తనే, ఆయన కాబోయేటువంటి క్యాబినెట్ మంత్రులు కొత్తనే, ఏ విధంగా పాలన ఉండబోతా ఉన్నది. మళ్ళీ వీళ్ళు ఒక్కరే మ్యాజిక్ ఫిగర్ని దాటిరా అంటే కాదు. మళ్ళీ దీనితో పాటు కొన్ని పార్టీలు, కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ చేయగలిపే అవకాశం ఉంది, కొన్ని పార్టీలు కలపబోతా ఉన్నాయి. మరి వాళ్ళకి ఎలా అవకాశం ఉంటుంది?
ఇదంతా కూడా అంటే తమిళ్ రాజకీయాలలో ఒక చక్రాధిపత్యం తిప్పినటువంటి డిఎంకే, ఏఐడిఎంకే వీళ్ళే ఇచ్చినటువంటి వాగ్దానాల్లో కొన్ని తప్పులు చేసి తర్వాత దొరికిపోయి తర్వాత ఉచిత హామీలను నెరవేర్చకపోవడం కూడా జరిగింది. అయితే ఇలాంటి సందర్భాలలో ఒకసారి చూసుకుంటే మరి ఏంటి నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఏంటి? అంటే ఇవన్నీ చేయగలుగుతాడా? అంటే ఈ పాలనలో అనుభవం లేదు. కనీసం వార్డ్ నంబర్ కూడా చేసినటువంటి అనుభవం లేదు. సర్పంచ్ చేసినటువంటి అనుభవం లేదు. డైరెక్ట్‌గా ఒకసారి ముఖ్యమంత్రి అంటే ఇది సినిమా కాదు. చెప్పుకోవడానికి ఇది సినిమా కాదు. ఎలా అంటే ప్రత్యక్షంగా చూసినాం తమిళ్ రాజకీయాలు. వాళ్ళ అధికారంలో ఉంటే వీళ్ళ డీఎంకే అధికారంలో ఉంటే పట్టపగలు అసెంబ్లీ సాక్షిగా చీరలాగి జయలలితను ఇబ్బంది పెట్టినటువంటి సందర్భం చూసాం. తర్వాత అదే ఏఐడిఎంకే అధికారంలో వచ్చిన రెండో రోజే ఇక్కడ కరుణానిధిని రాత్రికి రాత్రి పంచె ఊడదీసి ఎత్తుకపోయినటువంటి సందర్భం చూసాం. అంటే ఇంత ప్రత్యక్షంగా, పరోక్షంగా పంచాయతీ పెట్టుకున్నటువంటి పార్టీల మధ్య టీవీకే మెలుగుతుందా? వీళ్ళు ఈ యొక్క మొట్టమొదటిసారి వచ్చి అనుభవం లేనటువంటి నాయకులతోటి ప్రభుత్వం ముందుకు పోతుందా అనే క్వశ్చన్ మార్క్ని ఎంతోమంది రాజకీయ విశ్లేషకులు వెత్తి చూపిస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ విజయ్ గెలిచిండు అన్నదానికంటే విజయ్ గెలిచిన తర్వాత ఎలా ఉండబోతుంది పాలన, 5 సంవత్సరాల కాలం పాటు ఈ యొక్క పాలన కరెక్ట్ సుభిక్షంగా ఉండబోతుందా? ఎందుకంటే చిన్న చిన్న పార్టీలతోటి 2-3 సీట్లు ఉన్నటువంటి పార్టీలతోటి అధికారంలోకి పొత్తు పెట్టుకుంటే ఇప్పుడు విజయ్తో అందరు మంచిగున్నా సరే వాళ్ళకు పడగ విడిపోయినా కూడా కూలిపోయేది విజయ్. ఇక్కడ సాధ్యమవుతుందా? అంటే పుట్టినటువంటి బిడ్డ సంవత్సరం వచ్చినప్పటి నుండి అక్కడ 60 ఏళ్ళ వరకు రూ. 2,500 మహిళలకు ఇస్తామని చెప్పేసి విజయ్ వాగ్దానాలలో చెప్పాడు. విజయ్ వాగ్దానాల్లో చెప్పినటువంటి పరిస్థితి నిజమా? 2,500 ప్రతి ఒక్క మహిళకి ఇవ్వడానికి దాదాపు 60% ఉంటారు మహిళలు. వాళ్ళందరికీ ఇవ్వాల్సి వస్తుంది. తర్వాత 8 గ్రాముల బంగారం అది అందరూ కూడా దాదాపు తమిళ్లో ఇస్తారు. 65, 70, 80% దాకా నెరవేరుస్తారు. కానీ ఇంత పెద్ద ఎత్తున సిలిండర్లు ఎంత కూడా ఎలా ఉండబోతోంది నిరుద్యోగులకు? అంటే ఒకసారి గనక అంటే తమిళనాడు రాజకీయాలు అంటేనే వన్ టైం పాస్వర్డ్. ఎప్పుడు కూడా ఇలా చక్రాధిపత్యంగా కంటిన్యూగా ఉంటారు అనేది. ఒకప్పుడు ఎంజీఆర్, తర్వాత జయలలిత 10 సంవత్సరాలు చేశారు. ఒకసారి కరుణానిధి కూడా చేసింది అనుకుంటా. కానీ ఎప్పుడు కూడా వన్ టైం పాస్వర్డ్‌లుగా చేంజ్ అవుతా ఉంటది. ఇప్పుడు 3 పార్టీలు వచ్చాయి. 3 పార్టీలకు 3 అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు దీనిపై అంటే డిఎంకే, ఏఐడిఎంకే అనుభవం ఉన్నటువంటి నాయకుల మధ్య విజయ్ తట్టుకోగలుగుతాడా రాజకీయాన్ని? అధికార పక్షంలో ఉండడం, ప్రతిపక్షంలో ఉండడం వేరు. అధికార పక్షంలో మొట్టమొదటిసారి వచ్చి పాలన చేయగలుగుతాడా? ఎన్నో సవాళ్ళున్నాయి. ఒకప్పుడు అంటే ఎన్టీఆర్ వచ్చిండు, ఎంజీఆర్ వచ్చిండు, వాళ్ళు చేయలేదా అనే కోణంగా మాట్లాడుతున్నాను. ఆ రోజులు వేరు. ఆ రోజు ఈ జెన్‌జీ గ్రూప్ లేదు. ఆ రోజు ఈ సోషల్ మీడియా లేదు. ఆ రోజు ఏ తప్పు జరిగినా కూడా వార్తలు వచ్చేంత వరకు అది ఉదయమా లేకపోతే సాయంత్రమా వార్తలు వచ్చేంత వరకు కూడా ఎవరికి తెలవదు. ఆ రోజులలో టీవీలు తక్కువ. ఆ రోజులల్లా పబ్లిసిటీ తక్కువ. ఈరోజు సోషల్ మీడియా చీమ చిటుక్కుమన్నా కూడా దేశవ్యాప్తంగా అంటుకుపోతుంది. దేశవ్యాప్తంగా వైరల్ అవుతుంది. ఇప్పుడు 5 లక్షల మందికి ఇంటర్న్‌షిప్పులు, తర్వాత 5 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించినటువంటి విషయాన్ని ప్రస్తావన చేసిర్రు. తర్వాత 3,000 పెన్షన్ అంటే గతంలో ఉన్నది అది కొనసాగిస్తూ ఉంటారు. తర్వాత నిరుద్యోగ గ్రాడ్యుయేట్లకు 4,000, 8 గ్రాముల బంగారం అంటే దాదాపు రూ. 1,00,000 పైచీలకైతుంది. అంటే ఒక ప్రతి పెళ్లికి రూ. 1,00,000 ప్లస్ 11 పట్టు చీరలు. అది మొత్తం 2,00,000 ఖర్చు ప్రభుత్వం మీద భారం పడితే ప్రభుత్వం ఆర్థికంగా మూలంగా దెబ్బతిన్నదా అనే క్వశ్చన్ మార్క్ కూడా రేజ్ అవుతా ఉన్నది. మరి చూడాలి అంటే ఈ యొక్క 5 ఎకరాలకు సంబంధించినటువంటి రుణమాఫీ 2,00,000, 3,00,000 రుణమాఫీ కాదు. 5 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు ఎంత రుణమాఫీ ఉందో, ఎంత లోన్ ఉందో అంత రుణమాఫీ చేస్తాం అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. 5 ఎకరాల పైన ఉన్న వాళ్ళకి 50% రుణమాఫీ చేసేస్తామని చెప్తున్నారు. అది ఎన్ని లక్షలు ఉన్నాయి, ఎట్లా చేయాలి అని ఒక అంటే ఈ యొక్క సినిమాల భరత్ అనే నేను సినిమా చూడడం, తర్వాత ఒకప్పుడు ఎంజీఆర్ పాలన, ఒకప్పుడు ఏది ఇక్కడ ఎన్టీఆర్, తర్వాత జయలలిత వీళ్ళంతా సినిమా నుంచి వచ్చినా కూడా ఆ రోజులలో ఇంత ప్రభావితం లేదు. ఇన్ని ఉచిత హామీలు లేవు. రాను రాను ఇంత హామీలు ఇస్తే తమిళ్లో మళ్ళీ అదొకటి క్లియర్‌గా మ్యాజిక్ ఫిగర్ ఉన్నటువంటి గవర్నమెంట్ కాదు. ఇలాంటి హామీలు ఇస్తే ఎలాంటి ప్రభావం ఉండబోతుంది? ఇవన్నీ నెరవేర్చుకోగలుగుతాడా లేదా అనేది కూడా వేచి చూడాలి. మీ యొక్క అభిప్రాయాన్ని కూడా ఈ యొక్క సవాళ్ళ మీద మీకేమైనా క్వెషన్ మార్క్స్ ఉంటే మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ సెక్షన్ చేయండి. కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ విత్ సిటిజన్ పల్స్.